నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం అమరావతి చేరుకున్న కేంద్ర ఆర్థిక సంఘాల ప్రతినిధులు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అందాల్సిన సహాయంపై సీఎం ప్రెజెంటేషన్ బషీర్బాగ్ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ పేర్లు చేర్చడంపై విహెచ్ ఆగ్రహం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారు జగిత్యాల బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ఏపీ ఎమ్మెల్సీలుగా బీద రవిచందర్ శ్రీనివాస్ నాయుడు ప్రమాణ స్వీకారం నూతన ఎమ్మెల్సీల చేత ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ మోహేష్ రాజు ఇక డీటెయిల్స్ చూద్దాం రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టులపై సచివాలయం మొదటి బ్లాక్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది ఫోటో ఎగ్జిబిషన్లోని అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించాడు పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శనలకు ఉంచారు ఈ సందర్భంగా రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు సీఎం వివరించాడు ఇందుకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ మాజీ ఎంపీ హనుమంతరావు ఆధ్వర్యంలో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు దేశంలో పేద ప్రజలు రైతులు నిరుద్యోగుల గురించి పోరాడే వారిపై బీజేపీ కక్షపూరితంగా కేసులు పెడుతోందని ఆరోపించారు టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం ఈడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించినట్లు ఇప్పటికే ప్రకటించినప్పటికీ హనుమంతరావు మాత్రం ఈ రోజు ఈడీ కార్యాలయానికి చేరుకొని ధర్నా నిర్వహించారు చేయాలని ప్రయత్నం చేస్తే యావత్ భారతదేశము రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉన్నది ప్రభుత్వం కూడా పడిపోయే పరిస్థితి ఉంటుందని ఒక ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా నేను మాజీ పీసీసీ అధ్యక్షుడిగా ఇప్పటికన్నా ఆలోచనలో మార్పు రాని ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకో ఉద్యోగాలు లేవు పిల్లలు ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారు రైతులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఆ సమస్యలు పట్టించుకోకుండా ఇవాళ ఏది
అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చి పాస్ చేసి మేము గొప్ప అంటున్నారు. చూసారా మొన్న నిన్నగాకపోయినా జరిగినటువంటి రియాక్షన్ ఎట్లుంది? లక్షలాది మంది ముస్లింలు రోడ్డు మీదకి వచ్చిరా లేదా? అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి దేశ మనీ లాండరింగ్ కేసు పెట్టి ఏ విధంగానన్నా వాళ్ళని జైలుకు పంపించాలి అనేది వాళ్ళ కృత నిశ్చయం. ఎందుకంటే నిన్నగాక మొన్న పార్లమెంట్ లో అమెండ్మెంట్ బిల్లు తెచ్చిండ్రు. దేశం మొత్తంలో గొడవ అవుతున్నది. ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీని లోపలేసేస్తే సద్దు మరుగుతుంది అనేది వారి యుద్ధం. కానీ దేశం మొత్తంలో సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 7 ఏళ్ల పిల్లలను వెన్ యువర్ ఇండిపెండెంట్ హెస్ కమ్ 1947 15th August అంటారు. అక్కడ అవమానం చేస్తారు, రాజ్యసభలో అవమానం చేస్తారు. ఏమని అంబేద్కర్ 6 సార్లు అని ఇది ఒక ఫ్యాషన్ అంటాడు. ఫ్యాషన్ కాదురా, దేవుడు బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే దేవుడు. అదొక భగవద్గీత కదా. ప్రతి ఒక్కరు కూడా సెక్యులర్ సిద్ధాంతం అందరూ కూడా రోడ్డు మీదకి వస్తారు. ఇప్పటికన్నా ఆలోచన చేయి. ఎంతో మంది దుర్మార్గులు కోట్ల రూపాయలు సంపాదించి ఇతర దేశాలు వాళ్ళు తెచ్చే ఆలోచన లేదు. కానీ నీ ఈడీ కేవలం సోనియా గాంధీ మీద ఏది నేషనల్ హెరాల్డ్ పేపర్ మీద ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్రం పెడితే దాని మీద ఏదో మనీ లాండరింగ్ జరిగిందని కేసు పెట్టి వస్తుంది. ఇప్పటికన్నా నరేంద్ర మోడీ ఆలోచన చేయి. విజయమేళని ఎందుకు తెస్తలేవు? నరేంద్ర మోడీని ఎందుకు తెస్తలేవు? కోట్ల రూపాయలు కొల్లు కొట్టి ఇతర దేశాలలో ఉన్న వాళ్ళని తెచ్చే దమ్ము లేదు ఈడీకి. కానీ ఇక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీ పొడుగు బలైన గురించి ఆలోచన. ఆయన మీద కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచినటువంటి రాహుల్ గాంధీ ఇతర ఇచ్చేదారి వృత్తి భాగీదారు క్యాష్ సెన్సస్ అన్నాడు. అది ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ వేడుకలకు నేతల సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత ఆ పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలను పూర్తిగా నమ్మకం పోయిందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు కావడం లేదని ఆరోపించారు. రజోత్సవ వేడుకలకు నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. 2001లో కేసీఆర్ గారు ఈ పార్టీ పెట్టి ఉండకపోతే మనందరినీ కూడా తెలుగోళ్ళు అనేటోళ్ళు కానీ తెలంగాణ వాళ్ళని మాత్రం అనేవాళ్ళు కాదు. తెలంగాణ వాళ్ళు అనేటటువంటి ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పడి సాధించి భారతదేశం యొక్క చిత్రపటాన్ని మొత్తం మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి వారు పెట్టినటువంటి పార్టీ ఇవాళ 25 ఏళ్ళు అవుతుందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదు, తెలంగాణ ప్రజల చరిత్ర, తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర. ఎందుకంటే అవమానపడ్డం. ఒక్కసారి యాద్ చేసుకోండి, అంతకుముందు ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడినామా మనం? తెలంగాణ యాసలో మాట్లాడాలంటే ఇప్పటికి కూడా చెప్తారు నాకు. ఐటీ ఆఫీసులలో పనిచేసేటోళ్ళు, హైదరాబాద్లో ఉండేటోళ్ళు, మా ఆడబిడ్డలు బయట షాపుకు పోయినా, దుకాణానికి పోయినా, హోటల్కి పోయినా ఏమండి అని మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. అంతేగాని తెలంగాణ వాళ్ళు మాట్లాడుకున్నట్టు మన యాస మాట్లాడే పరిస్థితి లేకుండే. 2001లో కేసీఆర్ గారు మైకు వట్టి తెలంగాణ యాసలో మాట్లాడితే అప్పుడు వచ్చింది ధైర్యం. దీక్షకు పోతే దిగి వచ్చి అప్పుడు ఇచ్చిండ్రు తెలంగాణ. ఉట్టిగా ఇయ్యలే. ఆ 10 ఏళ్ళు మనందరం కూడా ఎన్నో అవమానాలు పడ్డాం గ్రామంలో. ఇంతకుముందు మా జలంధర్ చెప్పిండు 2001లో కేసీఆర్ గారు ఆడ పార్టీ పెట్టంగానే జలదృశ్యంలో నేను ఇక్కడ జెండా పట్టినా అని. కానీ జెండా పట్టంగానే ఈజీగా ఏది రాలే. ఆయనకు రావాల్సిన ఇందిరమ్మ ఇల్లు 2005లోనే తీసేసిరని చెప్పారు. అంటే కాంగ్రెస్ వాళ్లకు ఈ బెదిరింపులు కొత్త కాదు, మోసం కొత్త కాదు. ఆనాడు 2004లో మనని మోసం చేసిరు, మళ్ళా ఇవాళ 2024లో కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసిరు. ఒక్క మాట ఒక్కటి కూడా వాళ్ళు ఇస్తామన్నది ఇచ్చినటువంటి పాపాన పోలే. ఏమిచ్చిరయ్యా అంటే ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలకు అంటారు. ఫ్రీ బస్ ఇచ్చిరు, సంతోషం. ఫ్రీ బస్ ఇస్తే బస్సులు పెంచుతారా తగ్గిస్తారా? ఎవరన్నా బస్సులు పెంచాలి కదా, సౌలత్ మంచిగా చేయాలి కదా, మహిళలు ఆత్మగౌరవంతో తిరిగేటట్టు చేయాలి కదా. ఇలా పరిస్థితి ఉన్నదా? టికెట్ కొనుక్కున్న మగవాళ్ళకు సీటు దొరుకుతున్నదా బస్సులల్లో? ఎక్కడన్నా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి ఇటీవలి ఎమ్మెల్సీలుగా ఎంపికైన బీద రవిచందర్, శ్రీనివాస్ నాయుడులచే బుధవారం శాసన మండలి చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. తదుపరి రాష్ట్ర శాసన మండలి నియమ నిబంధనలకు సంబంధించిన పుస్తకాలతో కూడిన కిట్ బ్యాగ్ను మోసేన్ రాజు ఎమ్మెల్సీలకు అందజేశారు.
ఖమ్మం నగరంలోని జీఎస్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. నేషనల్ హెరాల్డ్ స్కామ్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు చేర్చడం పట్ల నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు నల్ల జెండాలతో నినాదాలు చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వెల్ల దుర్గాప్రసాద్, గిడ్డంకుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కార్పొరేటర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వమైనటువంటి సోనియా రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన సందర్భంగా యావత్ భారతదేశంలో అలాగే అన్ని రాష్ట్రాలలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా నిరసన కార్యక్రమానికి పిలుపునియడం జరిగింది. చాలా అన్యాయం, దారుణం. వాళ్ళ అవసరమైనప్పుడల్లా కొన్ని అంశాలని బయటికి తీస్తూ వాళ్ళ మీద ఏదైనా ఆరోపణ వచ్చినాడల్లా ఇటువంటి కేసుల్ని బయటికి తీసి బ్లాక్మెయిల్ చేసి బెదిరించి భయంభ్రాంతులకి గురి చేయాలనేటటువంటి ఒక ఆలోచనతోనే ఈ కేసులు మళ్ళీ ఈరోజు మరి దాదాపు 600 మేము అదానీలు, అంబానీలు, నీరవ్ మోడీలు లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి ఫ్యామిలీ కాదు గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం. నాడు నేత మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి నేడు రాహుల్ గాంధీ వరకు జాతికి అంకితమయ్యి ఈ దేశ ప్రజల సమస్యల కోసం పోరాడేవాళ్ళే తప్ప ఆస్తుల కోసం కాదు, లేకపోతే మనీ లాండరింగ్ కేసులు లాంటి వాటిలలో దూరి ఈ దేశంలో ఏదో తప్పుడు విధానాలని అవలంబించేటటువంటి వ్యక్తులుగా కాదు. నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, అంబానీ లాంటి మోచేతి నీళ్లు తాగే కుటుంబం అది కాదని చెప్పి నువ్వు తెలుసుకోవాలా. నీ ఉడతూపులకి, నీ తాటాకు చెప్పులకి కాంగ్రెస్ పార్టీ భయపడదని చెప్పేసి మీరు విత్డ్రా చేసుకునేంత వరకు కూడా దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని కూడా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. కేసులు బయట తీసి ఛార్జ్ షీట్లు వేయటం అనేది అసహ్యంగా ఉన్నది. అది తలుసుకుంటేనే ఒక మహిళని ఎన్నో రోజులు తిప్పి కేసు ఇది చేసి కేసు అయిపోయిన కేసును మళ్ళీ ఇప్పుడు తిరగతోడి మళ్ళీ అంటే బీహార్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్ వచ్చే ముందు ఈడీలు ప్రతి వాళ్ళ నాయకులు ప్రతి నాయకులకి ఈడీలు పంపించడం అలవాటై దీనికి ఎంత దూరమైనా మేము కూడా సహాయ సహకారాలు మేము రాహుల్ గాంధీ గారి వెంటే ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండలుగా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా మీ పత్రికా విలేకరులకి వీడియో వాళ్ళందరి ముందు కూడా తెలియజేయడం జరుగుతుంది. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, అదేవిధంగా దేశ ప్రజలకి ప్రజాస్వామ్యంలో హక్కులు ఉండాలని, అదేవిధంగా కులగణన జరపాలని, సమాజంలో ఎంత కులం ఉందో ఆ కులానికి సంపదంతా చెందాలని ప్రజలంతా ముక్తకంఠంతో అదేవిధంగా రైతులు తమ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే మరి ఒకవైపున ఈ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం మీద ఛార్జ్షీట్ వేయడం అంటే దేశ ప్రజలు ఎవరు కూడా సహించారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఖబర్దార్ మోడీ, నీవనుకుంటున్నామేమో ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు. కరోనా సమయంలో సైతం లెక్క చేయకుండా పంట సాగు చేసిన రైతులకు ధన్యవాదాలు. రెవెన్యూ శాఖ అన్ని శాఖల కంటే కీలకమన్నారు రాష్ట్ర రైతు కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డి. పోల్కంపల్లి జరిగిన రైతు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతుల కోసం కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చిందని తెలిపారు. ఇందిరాగాంధీ తర్వాత రేవంత్ రెడ్డి రైతుల కోసం ఎక్కువ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసిందని, ప్రైవేటు కంపెనీ చేతికి ధరణి పోర్టల్ ఇవ్వడంతో లక్షలాది మంది రైతులు నష్టపోయారని ఆరోపించారు. ధరణికి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అంబేద్కర్ జయంతి రోజు భూభారతి తెచ్చారని, దీంతో రైతులకు న్యాయం జరుగుతుందని కోదండరాం అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట గురునాగర్ కాలనీలో అర్ధరాత్రి దొంగ బైక్ చోరీకి యత్నించాడు. ఇంటి ముందు పార్కు చేసి ఉన్న బైక్ని దొంగతనం చేసేందుకు ఆపసోపాలు పడ్డాడు. బైక్ ఎంతకీ స్టార్ట్ కాకపోవడంతో వదిలేసి వెళ్లిపోయాడు. సీసీ కెమెరాలో దొంగతనం చేసేందుకు దృశ్యాలు రికార్డు కావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పోతారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున విషాద ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి లింగాల భాను అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ ఇంజన్ మధ్యలో భాను శరీరం మొత్తం ఇరుక్కుపోయింది. తల భాగం మాత్రం బయటకు కనబడంతో జేసీబీ సాయంతో ట్రాక్టర్ను పైకి లేపి భాను మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలోని మాంటిసోరీ స్కూల్లో ఉద్రిక్తత నెలకొంది. స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థులను పరీక్ష యాజమాన్యం అనుమతించలేదు. స్కూల్ నిర్వాహకులు వైఖరిని నిరసిస్తూ ఏబీసీపీ విద్యార్థులు ఆందోళనకు దిగి స్కూల్లో ఫర్నిచర్లు ధ్వంసం చేశారు. ఆందోళనకారులపై స్కూల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
స్థానిక భువనగిరి మాంటెసరీ హై స్కూల్లో ఫీజు కట్టని విద్యార్థులకు ఎగ్జామ్లు రాయనీయకుండా విద్యార్థులకు ఎగ్జామ్లను నిలిపివేయడం జరిగింది. దీని అఖిల భారత విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈరోజు చదువుకు నిలయాలైనటువంటి వాళ్ళ పాఠశాలలన్నీ కూడా ఇవాళ వ్యాపార కేంద్రాలు మారుతూ ఉన్నాయి. దానికి ముఖ్య ఉదాహరణ మన మాంటెసరీ స్కూల్. మాంటెసరీ స్కూల్ అనేది చదువులు చెప్పాల్సినటువంటి పోయి వాళ్ళ విద్యాలయాలన్నీ కూడా వ్యాపార కేంద్రం మారుస్తూ ఉన్నది మాంటెసరీ స్కూల్. కాబట్టి ఇక మాంటెసరీ స్కూల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ ఫీజులను చెల్లించాలి, ఖచ్చితంగా చెల్లించాలని విద్యార్థులు మెంటల్ హరాస్ చేస్తుంటే మేము అనేక సార్లు ఎంఈఓ గారికి డిఓ గారికి రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ కూడా ఎంఈఓ గారు డిఓ స్పందించిన కారణంగా ఎంఈఓ డిఓ గారు ఇవాళ మాంటెసరీ స్కూల్ కుమ్మకైన కారణంగా ఇవాళ పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఏదైతే పేద విద్యార్థులను ఫీజుల పేరుతోని ఇబ్బంది గురి చేసినటువంటి మాంటెసరీ స్కూల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉన్నది. లేకపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమం చేసే ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సుప్రీం మణికంఠ, ఏబీవీపీ నల్గొండ విభాగ కన్వీనర్. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. అమరావతి చేరుకున్న కేంద్ర ఆర్థిక సంఘాల ప్రతినిధులు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన సహాయంపై సీఎం ప్రజెంటేషన్. బషీర్బాగ్ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ పేర్లు చేర్చడంపై విహెచ్ ఆగ్రహం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారు. జగిత్యాల బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. ఏపీ ఎమ్మెల్సీలుగా బీద రవిచందర్, శ్రీనివాస్ నాయుడు ప్రమాణ స్వీకారం. నూతన ఎమ్మెల్సీల చేత ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ మోహేష్ రాజు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.